రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన మరియు ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 2వ తేదీన గురువారం గ్రామ సభలు, వార్డు సభలు పలు చోట్ల రసబసగా మారాయి. అయితే కొన్ని చోట్ల ప్రోటోకాల్ వివాదం నెలకొంది. మరోపక్క కొంతమంది ప్రజాప్రతినిధులు, అధికారులు గల్లంతయ్యారు. ఆయా పథకాల్లో అర్హత ఉన్న లబ్ధిదారుల జాబితాలో తమ పేర్లను చేర్చలేదని పలువురు ఆందోళనకు దిగారు. గ్రామ వార్డు సభలు కేవలం తూతూ మంత్రంగా, నామమాత్రంగానే జరుగుతున్నాయని, క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శలొస్తున్నాయి. సంక్షేమ పథకాల అర్హుల ఎంపిక, అభివృద్ధి పనులపై అధికారులు, ప్రజాప్రతినిధులు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు నిలదీస్తున్నారు. మరి తాండూరు మున్సిపాలిటీలోని 25వ వార్డులో నిర్వహించిన సభకు ప్రజాప్రతినిధి బదులుగా కుమారుడు హాజరయ్యాడు. ప్రజాప్రతినిధి రాకపోవడంతో వార్డులో ఉన్న సమస్యలు ఎవరికి చెప్పాలో తెలవక ప్రజలు ఇబ్బంది పడ్డారు. ప్రజలు సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సభలకు ప్రజాప్రతినిధులు, అధికారులే డొమ్మా కొడితే ఎలా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 34వ వార్డులో నిర్వహించిన సభలో ప్రస్తుత కౌన్సిలర్ సుప్రీత, కరుణాకర్, మాజీ కౌన్సిలర్ సోము మధ్య ప్రోటోకాల్ వివాదం నెలకొంది. అలాగే 25వ వార్డు నిర్వహించిన సభకు ప్రజాప్రతినిధి బదులుగా కుమారుడు పెత్తనం చెలాయించడంపై స్థానిక ప్రజలు మండిపడ్డారు. గాజీపూర్ గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో గందరగోళం నెలకొంది. పలు చోట్ల కూడా సభల్లో వివాదాస్పదమైన సంఘటనలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. చెప్పాలి ఈరోజు ప్రజాపాలన 99 రోజుల్లో భాగంగా 33 వార్డులో వార్డ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో నియమించిన ఈ యొక్క ప్రోగ్రాంకి మీరందరూ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గల్లీలో, మన వార్డులో మనకి ఎలాంటి సమస్యలున్నా ఈరోజు మీరు మాకు చెప్పినా మేము అన్నీ నోట్ చేసుకొని మేము గవర్నమెంట్కి తెలియజేస్తాము. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.